అందరికీ నమస్కారాలు. ఎందుకంటే రామకృష్ణ గారు ఇక మాకు అనుబంధం చెప్పడం చాలా టైం పడుతుంది. ఈవెన్ దో ఈ భానుమతి ఈ ప్రోగ్రాం రావడానికి కూడా రామకృష్ణ గారి అనుమతితో వచ్చాను. లక్ష్మణ్ గారు పిలిచారు. సో మేము ఎప్పుడో చిన్నప్పటి నుంచి చూస్తాము మన సినిమాలు, ఆ పాటలు వింటే ఇంత ఆనందము ఇప్పుడు దొరకదు. ఇప్పుడున్న ఆనందము అప్పుడున్న ఆనందం డిఫరెంట్. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కూడా గ్రేట్, ధైర్యం కావాలి. ఎందుకంటే సమాజానికి చెప్పాలి ఏంటి వాట్ ఈస్ వాట్. అది భానుమతి గారి గురించి చెప్పడం కూడా ఐఎమ్ గ్రేట్ అప్సెటింగ్ అండ్ అందరికీ కూడా నేను చేస్తాను. థ్యాంక్స్ టు ఎవ్రీబడి. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు మా విక్రమాదిత్య డైరెక్టర్ గారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ చల్లని వేళ మీ చప్పట్లే మాకు దుప్పట్లు కొట్టండి. చాలా సంతోషంగా ఉంది. చిత్తగల ప్రసాద్ గారు మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు. ఇక్కడ రాగానే నాకు పెద్ద ఎనర్జీ వచ్చింది. మా సోదరుడు రామకృష్ణ గారు మా పక్కనే ఉన్నారు. పెద్ద బలం మాకు. తెలంగాణలో చిన్న సినిమాకి ఊపిరి పోస్తున్నటువంటి గొప్ప మానవీయ మా రామకృష్ణ గారు. అన్న నీతో నా అనుబంధం మోర్ దాన్ 25 years. అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు అట్లానే ఉన్నావు. అలాగే ఉండు. మాలాంటి వాళ్ళందరినీ నువ్వు ఎంకరేజ్ చేయి, మేము ఇంకా విజృంభిస్తాం. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడానికి మరొక ముఖ్యమైన కారణం భానుమతి గారి మీద మాకున్నటువంటి ప్రత్యేకమైన అభిమానం, గౌరవం. ఎంత గౌరవం అంటే హైదరాబాద్ టు మద్రాస్ ట్రైన్ ఎక్కేసా, బర్నీ స్టూడియోలో వాలిపోయా. ఆవిడ కారు దిగ్గానే అలా చూస్తా నిలబడ్డా. ఎవరన్నమంటే చెప్పారు ఎందుకు వచ్చాడు మిమ్మల్ని చూడడానికి. చూసా కదా పో. మళ్ళీ వచ్చేసి ఈవినింగ్ 5 గంటలకు మళ్ళీ ట్రైన్ ఎక్కేసి హైదరాబాద్ వచ్చేసా. ఒక్క దేవతామూర్తిని చూసినటువంటి ఫీలింగ్ అక్కడ భానుమతి గారిని చూస్తుంటే. సో అలాంటి గొప్ప వ్యక్తి 19 సంవత్సరాల క్రితం మనకి భౌతికంగా లేకపోవచ్చు, కానీ ఇప్పటికీ వారి సినిమాలు, పాటలు, మాటలు, రాజీ పడని మనస్తత్వం ఏదైనా ఉందంటే సినిమా రంగంలో ఒక్క భానుమతి రామకృష్ణ గారిని మాత్రం చెప్పవచ్చు. అలాంటి గొప్ప కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా చిత్తగల ప్రసాద్ గారికి మా ధన్యవాదములు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున థ్యాంక్ యూ ఆల్. నా స్పీచ్ అయిపోయింది కానీ ఇంకొకసారి చెప్పట్లు. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు హీరో దిలీప్ రాథోడ్ మాట్లాడుతుంది. నమస్కారం అండి. సభా సరస్వతి వందనాలు. నేను దిలీప్ రాథోడ్. మా గురుగారు చిత్తజల్లు ప్రసాద్ గారు రేపటి రోజు 30 ఏళ్ల తర్వాత నేను వారి గురుగారి కోసం ఏ విధంగా ఆయన చేస్తున్నారో, ఈ సభ ఏర్పాటు చేశారో ఆ విధంగా నేను కూడా చేసుకోవాలని, ఇంకా ఆయన పేరు కూడా రాణించాలని నేను కోరుకుంటున్నాను. ఆయన జన్మధన్యులు, మాటల్లో చెప్పలేను. సో ఆయన కూడా, ఎందుకంటే నేను చెప్తున్నానంటే ఆయన కూడా మట్టిలో మాణిక్యాన్ని వెతుకొని పైకి తీసుకొస్తున్నారు, ఎలివేట్ చేస్తున్నారు, చాలా మందికి అన్నం పెడుతున్నారు. నేను ఘాటి ట్రైలర్ రిలీజ్ అయిపోయింది, సినిమా రిలీజ్ నోచుకోవడం లేదు. నేను శివాలయంలో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు సడన్గా కాల్ వచ్చింది. అదే గురుగారు చిత్తజల్లు ప్రసాద్ గారు చేశారు. అప్పుడు నువ్వు బాధపడకు, ఇక్కడ నా ఆఫీస్కి ఒకసారి రామ్మా అని చెప్పి నన్ను ఆయన సినిమాలో కాశీనగర్ 1947లో అవకాశం ఇచ్చి నన్ను ఈరోజు ఈ స్థాయికి, ఈ స్టేజ్కి తీసుకొచ్చారంటే ఆయననే అని. ఆ నెంబర్ ఇచ్చింది కూడా మాకు గురుని మించిన గురువు ప్రధాన రామకృష్ణ గౌడ్ గారు. వారు చెప్పకపోయి ఉంటే నాకు మార్క్స్ రాకపోయేది. సో ప్రధాన రామకృష్ణ గౌడ్ గారికి కూడా నేను శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసినటువంటి అతిరథ మహారథులు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు, ముందు మీడియా మిత్రులకు కూడా వందనాలు తెలియజేసుకుంటూ, మీరందరూ వచ్చి మా యొక్క గురుగారిని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. దిలీప్ రాథోడ్ చాలా బాగా మాట్లాడినావు. ఫ్యూచర్లో కూడా నేను హీరో మేము కూడా పెడతాం. నీ యాక్టింగ్ కూడా చూసినా చాలా బాగా చేస్తున్నావు, బాగా పికప్ అయినావు. నువ్వు మా మెంబరు కదా బాబు, డెఫినెట్గా నేను ప్రోత్సహిస్తాం మేము. ఇప్పుడు మన మ్యూజిక్ డైరెక్టర్, నాకు కూడా ఆయన సార్ 30 ఏళ్ళ నుంచి పరిచయం, లక్ష్మణ్ సాయి గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. సభకు నమస్కారం.
ఆవుతులకి అందరికీ నమస్కారం. ఈరోజు అంటే ఇది గత కొన్ని రోజుల కింద జరగాల్సిన సబ్జెక్టు అనివార్య కారణాలు పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. అయినా అది ఎప్పుడైనా మంచి కార్యం, శుభకార్యం. ఇలాంటి కార్యక్రమంలో ఆమె ముందు మనం ఇసుక రేణువులాగా ఆమె సంగీతం ముందు ఒక సంగీత దర్శకుడు నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆమె వాగ్గేయకారిణి, రచించి పాడిన పాటలు చాలా ఉన్నాయి. అలాంటి గొప్ప మహిళా ధాత్రి, మహిళా అభినేత్రి వచ్చినప్పుడు ఉప్పొంగింది ధాత్రి అని, భూమి ఉప్పొంగిందట. ఆ విధంగా ఇక్కడ కొంతమంది గాయకులు వచ్చారు, కొత్త వాళ్ళు. కేవలం భానుమతి అభిమానులు పాడాలని వచ్చారు. వాళ్ళ పాట కూడా మనం వినాలి. 2-3 గాయకులు వచ్చారు, గాయకులు వచ్చారు, తప్పకుండా అందరూ వినాలి. ఉన్నారు. ప్రతిభ స్పీచ్ అయినాక పిలుస్తారు. ఇంకొక 2 ఉన్నారు మంచిగా అయిపోయింది. బాగా పాడారు, చాలా బాగా పాడారు. రాకముందు కాంపిటీషన్లో వాళ్ళు ఒక చాలా బాగా పాడేవాడు వినాలి. ఆ గాత్రాన్ని మనం వినాలి. మళ్ళీ భానుమతి గుర్తు చేశారు. అందరూ బాగా పాడారు ఇవాళ. వెరీ హ్యాపీ. నెక్స్ట్ కూడా మేము సంగీతం చేసినా కూడా ఇలాంటి సాంగ్స్ కూడా భానుమతి లాంటి సాంగ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం తప్పుడు సినిమాల్లో. అదే వరుడులో పాడిస్తాము తప్పకుండా. నమస్కారం అందరికీ.